చాలా రోజుల నుంచి చాలా వీడియోల కింద కామెంట్ అయితే పెడుతుండు. 148 అయితే స్టార్ట్ అయింది. 248, 348 మాట్లాడుతుండు. ఎందుకు ఆగినాను నాకు తెలియదు కదా అట్లా ఫాస్ట్ ఫాస్ట్ బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి. ట్రైన్ వస్తలే బోర్ కొడుతుంది పాట పాడు. మాయా మైకం కమ్మిందా ఫిట్ అవుతావా మళ్ళీ? ఫిట్ అవుతా. హలో గైస్, మా ఛానల్ కి మీకు స్వాగతం. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి చాలా వీడియోల కింద కామెంట్ అయితే పెడుతుండు. రైల్వే స్టేషన్ లో క్యాంపింగ్ చేయాలి. మనకైతే మనల్ని రైల్వే స్టేషన్ లో పనిష్మెంట్ అయితే తీసుకొచ్చేసినాం. 3 hours అయితే మనల్ని రైల్వే స్టేషన్ లో అయితే కూర్చోబెట్టి దాన్ని క్వశ్చన్లు అడిగి పనిష్మెంట్ అయితే మొత్తం ఘోరంగా చేస్తాం. చాలా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనం అయితే రైల్వే స్టేషన్ లోకి అయితే వచ్చినాం. మనల్ని ఇప్పుడు టైం స్టార్ట్ చేసి రైల్వే స్టేషన్ లో అయితే కూర్చోబెడదాం. నేనైతే వచ్చుకోతాను. 148 అయితే అయిపోయింది. 148 అయితే స్టార్ట్ అయింది. 248, 348, 448. మనోడు 3 hours అయితే ఉంటాడు. ఒక బ్రో అయితే క్యాంపింగ్ ఏమన్నాడు మొత్తం 24 hours. అది మా వల్ల కాదు బ్రో. ఇదైతే చాలా మంది ఇంకా ట్రైన్ వచ్చి 1 గంట అయితే అయిపోయింది ఇందాక. ఇప్పుడు మనోడైతే స్టార్ట్ అయితే అయిపోయింది. దీన్ని ఇక క్వశ్చన్లు ఆడుతూనే ఉంటాం. మధ్యలో ఆన్సర్ చెప్పింది అనుకో, మధ్యలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, లేకపోతే అంతే. ఇక స్టార్ట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ సైడ్ లోడ్ చెప్పడం మర్చిపోయినా, కాలు కింద పెట్టద్దు, పైన పెట్టేసి దేనికి ఎగ్జామ్ కానీ కరెక్ట్ ఆన్సర్ ఎత్తు వస్తుంది. చెప్పలేదు. కాలు పైన పెట్టేసారు 3 గంటలు. ఇది మొత్తం నీదే. పనుకుంటావా, బొర్లాడతావా, ఊరుకుతావా, నించుతావా, ఇది మొత్తం నీ ఇష్టం. కానీ 3 గంటలు దీనికి కింద దిగొద్దు. ఫ్రెండ్స్, మీరైతే ట్రైన్ నెంబర్ చూడొచ్చు. ఇది ఎడికెళ్ళి మాకు తెలియదు. మొత్తం ఇది తమిళ భాషలోనో మలయాళం భాషలో ఏదో రాసి ఉంది. మాకైతే అర్థమైతే లేదు. మేమైతే కరెక్ట్ ఇప్పుడు వీడియో తీద్దామనే టైం కేర్ అయితే వచ్చి వెళ్ళి చేస్తుంది ట్రైన్. ఫ్రెండ్స్, ఇది గడికి ఒక్కసారి తుస్సు అంటుంది. ఎందుకంటుందో మాకైతే అర్థమైతే లేదు. రోజు అయితే మాట్లాడుతుండు ఎందుకు ఆగినాను, ఎందుకు ఆపురని. అక్కడ గ్రీన్ లైట్ అయితే పడ్డది. ఈ ట్రైన్ బాయ్ అయితే పోతలేడు మళ్ళీ. ట్రైన్ 2 పాస్ ఆడుకుంటాయి. ఏంటండి ఇది అనుకుంటుంది. ఇది ఇప్పుడు వెళ్ళిపోతుంది. మనం అప్పుడు మధ్య షూట్ వచ్చేది. అరే నువ్వు చక్కగా తినొచ్చారా? ఎందుకు చక్కగా తినక మళ్ళీ బాగా నాకు తెలియదు కదా అట్లా ఫాస్ట్ ఫాస్ట్ తినదు. నేనైతే బుర్రపాడుంది. ఇది ఏం ట్రైన్ ఏమో లోపల ఓడండి ఒక్కడే అనిపిస్తలేడు. అదే అవన్నీ బ్లాక్ గ్లాసెస్, మొత్తం బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి. లైఫ్ లో ఒకసారి అన్న ఈ ట్రైన్ లో పోవాలి. మస్తు ఉంది. ఇది బుల్లెట్ ట్రైన్ లెక్కనే ఉంది. అయితే కరెంట్ మొత్తం యూజ్ చేస్తాడు. ఇంతకన్నా బంద్ చేస్తలేడు. అరే రవి, ఎట్లా అనిపిస్తుంది రా కూర్చుంటాడు? బోర్ వస్తుంది, ఏం చేయాలో అర్థమైతే. ట్రైన్ లో చూసుకుంటుండే కానీ బోర్ ఏందో కానీ ఇంకా మన సబ్స్క్రైబర్ మంచిగా ఈజీ ఇచ్చింది కాబట్టి బతికిపోయినాను. నీకు ఆడ పెడతారా చెప్తా. అరే నెక్స్ట్ ఇంకో పనిష్మెంట్ పెడతాం కదా, చక్కగా అన్నే కూర్చోబెడతాం. పట్టణ మధ్యలో కూర్చోబెడతాం. ట్రైన్ వచ్చినప్పుడు లేవాలి. అయినా అయినా అరే ఆమె నెంబర్ మళ్ళీ చెప్పింది. ట్రైన్ వస్తలే బోర్ కొడుతుంది. పాట పాడు. ఏ పాట పాడాలి? నీకు వచ్చిన పాట కాదు, పాట పాడు. మంచి పాట పాడకూడదు. నాకు రావు, పాటలు రావు. పాడతావా? పాడా. నెక్స్ట్ ఆట వేరే లెక్క ఉంటుంది. నువ్వు పాట పాడకపోతే ఉంటాం. అడిగినా మేము ఇయ్యమ్మాలి. కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు ఇయ్యద్దుగా. అరే కొత్త పాటలు వచ్చినాయి ఆడదా? నాకు రాదు. రావురా నాకు రావు. నీదే నాకు మంచి ఆయన పాడున్నా వాడు. రాంబాయి మంచిగా వాడు. నాకు రాదు. అన్నవరా రాంబాయి అని. గ్యాస్ మేము తిననీకి అయితే తెచ్చినాం. మేము ఇద్దామని మధ్యలో క్వశ్చన్లు అడిగా అయితే క్యాన్సల్. ఎందుకంటే మనోడు అయితే పాటలు అయితే వాడతలేడు. అంతేనా గుండుబాయ్? పాటలు పాడాలంటే ఏదో ఒక చెప్పి సోది. ఆడైతే ఎంటర్టైన్ చేయమంటే చేస్తలేడు. ఫ్రెండ్స్, మేమైతే ఎంటర్టైన్ చేస్తాం. ఇప్పుడైతే మీకోసం ఒక పాటనైతే వాడుతున్నాం, వినండి.
ఇద్దరం కలిసి ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా తర్వాత ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ రావే ఇంకొక పాట ఓ మిసాల పిల్ల రాదు ఇవే తగ్గించుకుంటే మంచిది. అది ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకొని వాడతాం. ఇప్పుడు మనోడైతే ఒక కొత్త పాటనైతే నేర్చుకోండి, మీకోసం అయితే వాడతాడంట. చలో మీరైతే వినేసేయండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపగే మేరీ నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడగే మేరీ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. గీత ముక్క అయినా మళ్ళీ కాపాడుతుందని మేమైతే వాడతలేము ఎక్కువ, అందుకే కొంచెం కొంచెం వాడుతున్నాం. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతున్నాం. టైం ఎంత అవుతుందో చూపిస్తుందండి. 1 hour కి దగ్గరకు వచ్చింది. మనోడైతే కార్ అయితే కిందనైతే పెట్టలే, చూడొచ్చు కనిపిస్తుందా. మనకు 1 hour టైం అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. మనం క్వశ్చన్ అడుగుతున్నాం. అరే మనం ఇప్పుడు ఏడున్నాం రా, రైల్వే స్టేషన్. అయితే ఫస్ట్ రైల్వే అంటే ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆప్షన్ 6 నా చెప్పు. 1853, 1953, 1820, 1885. 4 ఆప్షన్స్ ఇచ్చిన. అంటే ఇది వచ్చి ఆగిందా లేకపోతే ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు లాంచ్ అయింది అంటే ఇప్పుడు ఫోన్ లాంచ్ అయింది. ఫోన్ ఎప్పుడు లాంచ్ చేసిరా అప్పుడు. ఇప్పుడు మనకి 1856 1956 అసలు ఈ చూసింగ్ అయితే అది లేదే లేదు. 1853, 1885, 1820, 1953 ఈ మూడిట్లల్లా 1953 క్వశ్చన్ వచ్చేసి రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఇక ఈ బిస్కెట్ అయితే మనకి నీకు ఇచ్చేలేదు, నిజంగా సీరియస్ అనుకున్నా. ఈ మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే 1853 లో లాంచ్ అయితే అయింది, April 30. ఈ క్వశ్చన్ మీకు యూస్ఫుల్ అయిందని అయితే అనుకుంటున్నా. ఇదైతే ఆయనకి ఇచ్చేది లేదు. పనిష్మెంట్ అన్నప్పుడు పనిష్మెంట్ లెక్కనే ఉండాలి. ఎట్లా అనిపిస్తుంది ఇక? అరే కాలు కింద పెడతారా, ఓకే లేదు. ఫిట్ అవుతావా మళ్ళీ? ఫిట్ అవుతా. ఉండవా ఇక? ఎన్ని టైం ఎంత? 3:30 అవుతుంది. అంటే మనోడు 2 hours ఇల్లు సరిగా ఉండాలి. మనోడు అయితే దిగుతాడంటే ఇక దిగేసాం మళ్ళీ. ఇక ఎట్లుంది? ఓకే లేదు, దమ్ దమ్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు చేయొద్దు.